హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ జ్ఞానం పాండిత్యం. అనగా అనగా రంగనాథపురంలో పాండురంగడనే వ్యాపారి ఉండేవాడు. ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. అయితే ఆయనకు కొడుకులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నా ఒక్కడికి వ్యాపారం పట్ల ఆసక్తి లేదు. పాండురంగడి పెద్ద కొడుకు శ్రీనాథుడు ఏకసంథాగ్రాహి. ఎంత క్లిష్టమైన గ్రంథాన్నైనా సరే ఒక్కసారి చదివితే చాలు వాడికి పూర్తిగా గుర్తుండిపోయేది. గొప్ప పండితుడు కావాలని వాడి కోరిక. శ్రీనాథుడి తమ్ముడు కమలనాభుడు కూడా విద్యావంతుడు కావాలని కలలు కంటున్నాడు. నిఘంటువు సహాయంతో కావ్యాలలోని విషయాలను అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుంటూ తన జ్ఞానతృష్ణను తీర్చుకుంటున్నాడు వాడు. ఒక రోజున పాండురంగడి ఇంటికి బృహస్పతి అనే గురువు వచ్చాడు. ఆయన సమీపారణ్యంలో గురుకులాశ్రమం నడుపుతున్నాడు. అప్పుడప్పుడు దేశ సంచారం చేసి తనకు శిష్యులు కాదగ్గ వారిని ఎన్నిక చేసుకుంటాడాయన. పాండురంగడు తన కొడుకుల గురించి ఆయనకు చెప్పుకుని, అయ్యా, నా కుమారులు విద్యావంతులు కావడం నాకు ఇష్టమే, కానీ నా వ్యాపారానికి వారసులు కావాలి కదా. తమరు వాళ్ళిద్దరినీ పరీక్షించి వాళ్లల్లో ఒక్కడినైనా వ్యాపారం చేయడానికి ఒప్పించండి అని కోరాడు. బృహస్పతి శ్రీనాథుణ్ణి పిలిచి ఏమేమి గ్రంథాలు చదివింది అడిగి తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. ఆయా గ్రంథాల్లో ఏ మూల ఉన్న విషయాన్ని అడిగినా వాడు మక్కిగా అప్పచెప్పాడు. తర్వాత బృహస్పతి కమలనాభుణ్ణి పిలిచి కొన్ని ప్రశ్నలు వేశాడు. వాడు చాలా గ్రంథాలే చదివాడు, కానీ ఏదీ కూలంకషంగా రాదు. ప్రతి గ్రంథంలోనూ వాడికి నచ్చిన భాగాలు కొన్ని ఆకళింపు చేసుకున్నాడు. నువ్వు చాలా పుస్తకాలే చదివావు, కానీ ఒక్కటి పూర్తి చేయలేదు, అందువల్ల నీది మిడిమిడి జ్ఞానం అన్నాడు బృహస్పతి. ఆర్య, ఆ విషయం నాకు తెలుసు. అయితే మొత్తం పుస్తకాన్ని ఆకళింపు చేసుకునే శక్తి నాకు లేదు. నాకు ఆసక్తి కలిగించే భాగాలను మాత్రం ఎలాగోలా కష్టపడి అర్థం చేసుకుంటున్నాను అన్నాడు కమలనాభుడు. బృహస్పతి వాడితో ఇంకేమీ చెప్పలేదు. ఆ తర్వాత పాండురంగడితో, నీ పెద్ద కొడుకు వ్యాపారానికి పనికి వస్తాడు, రెండోవాడు పండితుడవుతాడు. ఇద్దరినీ నాతో పాటు ఆశ్రమానికి కొన్ని నాళ్లు తీసుకుని వెళ్లి తిరిగి పంపుతాను అన్నాడు. పాండురంగడు ఆశ్చర్యంగా, ఎలాంటి పుస్తకాన్నైనా ఇట్టే కంఠస్థం చేసే పెద్దవాడిని వ్యాపారిని చేస్తానంటున్నారు, మిడిమిడి జ్ఞానమున్న చిన్నవాడిని పండితుణ్ణి చేస్తామంటున్నారు. మీరు ఈ విషయమై లోతుగా ఆలోచించినట్టు లేదు అన్నాడు. దానికి బృహస్పతి మందహాసం చేసి, ఆ విషయం నీకు రేపటికల్లా అర్థమవుతోంది. ఈలోగా నేను నీకొక సాయం చేయదలిచాను. నాకు వైద్యశాస్త్రంలో ప్రవేశం ఉంది. మీ ఇంట్లో ఎవరైనా వింత రకం జబ్బుతో బాధపడుతూ ఉంటే చెప్పు, మంచి మందులిచ్చి వెళ్తాను అన్నాడు. పాండురంగడు ఇంటిల్లిపాదిని ఒక చోట సమావేశపరిచి బృహస్పతి అన్న మాటలు చెప్పాడు. వెంటనే అందరూ తమకున్న జబ్బుల గురించి చెప్పుకున్నారు. వారిలో పాండురంగడి తల్లి జబ్బు వింతగా ఉంది. ఆవిడకు పిల్లిని చూస్తే తలనొప్పి వస్తుంది. పిల్లి వెళ్లిపోయిన కాసేపటికి అది మాయమవుతుంది. ఈ మాటలు విని బృహస్పతి అప్పటికప్పుడు తాళపత్రాలపైన ఏదో రాసి పాండురంగడికిచ్చి, ఇందులో నీ తల్లి జబ్బుకు చికిత్స వివరాలు రాశాను. రాత్రిపూట ఏకాంతంలో చదివి ఇందులోని విశేషాలు అర్థం చేసుకో. రేపు మనం కలుసుకున్నప్పుడు వివరాలు నాకు చెప్పు. అంతవరకు ఇందులోని విశేషాల గురించి ఎవ్వరితోనూ మాట్లాడకూడదు అన్నాడు. ఆ తర్వాత ఆయన శ్రీనాథుడిని కమలనాభుడిని పిలిచి వారికి 2 తాళపత్ర గ్రంథాలిచ్చి, వైద్యశాస్త్రానికి సంబంధించిన ఈ 2 ప్రతులు నా దగ్గరుంటే మీకిస్తున్నాను. ఒక్క రాత్రిలో మీరీ గ్రంథాన్ని ఎంతగా అర్థం చేసుకోగలరో ప్రయత్నించండి అని చెప్పాడు. ఆ రోజు గడిచింది. మర్నాడు అందరూ సమావేశమైనప్పుడు ముందుగా పాండురంగడు, ఆర్య, నాకు సంస్కృత భాష రాదు. తమరు తాళపత్రాల మీద ఆ భాషలో రాసిన శ్లోకాలను అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదు అన్నాడు. బృహస్పతి నవ్వి శ్రీనాథుడి వంక చూశాడు. వాడు గర్వంగా,
మీరిచ్చిన గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేశాను. ఎక్కడి శ్లోకాన్నైనా అడగండి, చెప్తాను అన్నాడు. బృహస్పతి వాడిని పలు విధాల పరీక్షించి, మొత్తం గ్రంథాన్ని కంఠస్థం చేయగలిగావు. ఒక్క రోజులో ఇది సాధించడం సామాన్యం కాదు. నువ్వు అసాధారణ ప్రజ్ఞావంతుడివి అని మెచ్చుకుని కమలనాభుడి వంక చూశాడు. కమలనాభుడు వినయంగా తల వంచుకొని, ఈ గ్రంథంలో భాష చాలా క్లిష్టంగా ఉంది. అందువల్ల నాకు ఇది ఆకళింపు చేసుకోవడం చేత కాలేదు. అయితే ఇందులో ఒక చోట మా బామ్మ జబ్బుకు సంబంధించిన ప్రసక్తి కనబడింది. ఆ కాస్త నిఘంటువు సహాయంతో అర్థం చేసుకున్నాను. ఆవిడ జబ్బును పెరటి మొక్కల సాయంతోనే నయం చేయవచ్చు అని చెప్పాడు. ఇందుకు బృహస్పతి తలాడించి, శ్రీనాథుడి జ్ఞాపక శక్తి అద్భుతమైనది. వ్యాపారస్తుడికి జ్ఞాపక శక్తి ఎన్నో విధాల పనికి వస్తుంది. అందుకే నేను శ్రీనాథుడిని నా వద్ద కొన్నాళ్ళు ఉంచుకుని వ్యాపారస్తుడిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. కమలనాభుడు గొప్ప పండితుడు కాగలడని నా నమ్మకం. వాడిని విద్యావంతుడిగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నాదే అన్నాడు. ఈ నిర్ణయం అన్యాయమని, తనకు పండితుడు కావాలని ఉన్నదని శ్రీనాథుడు గోలపెట్టాడు. అప్పుడు బృహస్పతి గంభీరంగా, నా నిర్ణయం సరైనదని ఈ పాటికి కనీసం నీ తండ్రికైనా చక్కగా తెలిసి ఉంటుంది. పాండురంగ, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు. పాండురంగడు కొంతసేపు మౌనంగా ఆలోచిస్తూ ఊరుకుని, తర్వాత, శ్రీనాథుడు పుస్తకం వంటివాడు. పుస్తకంలో ఉన్న విషయాలన్నింటినీ తన జ్ఞాపక శక్తితో మెదడులోకి ఎక్కించేయగలడు. కాని అందువల్ల ప్రయోజనమేమిటి? తను కంఠస్థం చేసిన గ్రంథంలో బామ్మకు వైద్య చికిత్స ఉందని కూడా వాడికి తెలియలేదు. భాష రాని వాడికి పుస్తకం ఉపయోగపడదనడానికి నా అనుభవమే రుజువు. వైద్య చికిత్స ఎలా చేయాలో సంస్కృత భాషలో ఉండడం వల్ల నేను అర్థం చేసుకోలేకపోయాను. పాండిత్యం లేనివాడి జ్ఞానమూ వృధా అని శ్రీనాథుడు రుజువు చేశాడు. అవసరం మేరకు విషయాన్ని అర్థం చేసుకున్న కమలనాభుడికే పండితుడు కాగల అర్హత ఉంది. ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన బృహస్పతి గురువర్యులకు మనమందరం కృతజ్ఞులమై ఉండాలి అన్నాడు. ఆ తర్వాత పాండురంగడి తల్లికి చికిత్స జరిగింది. బృహస్పతి వద్ద శిక్షణ పొందిన శ్రీనాథుడు గొప్ప వ్యాపారిగాను, కమలనాభుడు గొప్ప పండితుడుగాను క్రమంగా పేరు తెచ్చుకున్నారు. కథ కంచికి, మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.